ప్రజలు అధికారాన్ని ఇస్తే గతంలో మాదిరే అవినీతిని కొనసాగిస్తాం. గతంలో అవినీతి చేసిన వారిని కాపాడుతాం. అభివృద్ధిని మాత్రం చూసి మళ్ళీ గెలిపించండి అని అడిగితే మళ్ళీ అధికారం వస్తుందనుకుంటే పొరపాటే అవుతుంది. 60-70% కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఏదో ఒక సంక్షేమ పథకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రాష్ట్రంలో కేవలం 4-5 లక్షల ఓట్ల తేడాతోనే గెలుపు ఓటమి తేలిపోయే పరిస్థితుల నడుమ అధికారం కోల్పోవడం పెద్ద విషయం కానే కాదు. అందుకే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కనిపిస్తుంది, సంక్షేమం వస్తుంది అంటూ అవినీతిని అలాగే కొనసాగిస్తూ అక్రమార్కులను కాపాడుకుంటూ పోతే మళ్ళీ అధికారం కష్టమే అవుతుంది. కూటమి తిరిగి అధికారంలోకి రావాలంటే మాత్రం రాజకీయ కక్ష సాధింపులు అనుకుంటారని, అవినీతి పరులను వదిలేయకుండా రాబోయే ఎన్నికల్లో ఖర్చులకు మించి వందల కోట్ల అవినీతికి పాల్పడకుండా, క్లుప్తంగా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాన్ని రాష్ట్రంలోనూ కూటమి పార్టీలు అనుసరించాలి.